వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు. నమస్తే. నమస్తే సార్. ఏంటి హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త డల్గా ఉందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. ఇది కేవలం ప్రచారమేనా, నిజంగానే వాస్తవంగా ఎలా ఉంది? అంటే సింహం 4 అడుగులు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకు దూకుతుందండి. అలాగే హైదరాబాద్లో ఏంటంటే ఎప్పుడు మీరు గమనిస్తే కనుక ఒక 6 months కానీ 1 year కానీ స్లోగా ఉందంటే కనుక మార్కెట్ రెట్టింపు స్పీడ్తో ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీ ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఓఆర్ఆర్ వరకు కూడా సిటీ విస్తరణ అనేది జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం త్రిబుల్ ఆర్ మనకి అప్కమింగ్ పెద్ద ప్రాజెక్ట్ అనమాట హైదరాబాద్లో. ఈ త్రిబుల్ ఆర్ కనుక వర్క్ స్టార్ట్ చేస్తే కనుక గ్యారంటీగా మనకి మంచి హ్యూజ్ మార్కెట్ అనేది జరిగే స్కోప్ ఉంది. గ్యారంటీగా రిటర్న్స్ కూడా వస్తాయండి. ఎందుకంటే సిటీ కూడా మీకు ఏంటంటే హెవీ పాపులేషన్ అయిపోయింది, హెవీ పొల్యూషన్ కూడా ఉంది సిటీలో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కనుక. అదేమవుతుందంటే మనకి నెక్స్ట్ త్రిబుల్ ఆర్ ఎప్పుడైతే మీకు వర్క్ స్టార్ట్ అయ్యి అది కనుక ఓపెన్ అయిపోతే కనుక ఫ్యూచర్ కమింగ్ 3 to 5 yearsలో అందరూ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ బయటకు వెళ్ళి విల్లాస్ కానీ మంచి అపార్ట్మెంట్స్ కానీ మంచి గ్రీనరీ లైఫ్లో బతకడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. అది మంచి అప్రిషియేషన్ కూడా ఇస్తుంది. మనం ఏంటంటే ఎప్పుడు సిటీలో రేట్స్ చూసుకొని సిటీలో 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది, ₹1,00,000 ఉందని చెప్పి అనుకోవద్దు. మీకు హైదరాబాద్ అంత బ్యూటిఫుల్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా 20-30 minutes, ఐటీకి రావాలన్నా 20-30 minutes. అందరూ మనం ఏంటంటే కంజెస్టెడ్ లైఫ్లో కంజెస్టెడ్గా మనం ఏంటంటే 1 lakh 2 lakh per square yardలోనే ఉంటున్నాం అనమాట. కొద్దిగా బయటకు వెళ్ళి ఒక 20,000 to 25-30,000 కొనుక్కుంటే కనుక గ్యారంటీగా అవి కూడా మనకి 1 lakh అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా మనకి ఒక మెసేజ్ కూడా రావడం కూడా జరిగింది. జిహెచ్ఎంసీ పరిధి విస్తరణకు అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారని చెప్పడం విన్నాం. అంటే మొత్తం హైదరాబాద్ శివార్లోని 7 కార్పొరేషన్లు 21 మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో విలీనం చేసి రాజధాని పరిధిని పెంచేందుకు కసరత్తు కూడా చేస్తున్నట్టు కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సూచనలు కూడా చేశారంట. అంటే జవహర్ నగర్, గట్కేసర్, కూంపల్లి, మేడ్చల్, బడంపేట్, శంషాబాద్, ఆదిపట్ల, పెద్దంబర్పేట, బోడుప్పల్, నాగారం, ఇలా కొన్ని ఇబ్రహీంపట్నం, ఇలా కొన్ని ఏరియాలు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్నాయని చెప్పాను. సో దీనివల్ల అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే హైదరాబాదు? దీనివల్ల గ్యారంటీగా డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ బార్డర్స్లో ఉన్నవి కార్పొరేషన్స్ కానీ ఇది మున్సిపాలిటీస్ కానీ ఇవి కనుక జిహెచ్ఎంసీలో కనుక వస్తే కనుక ఓఆర్ఆర్ బయట ఉన్నవి కూడా కొన్ని ప్రాంతాలు మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఏంటంటే సిటీ విస్తరణ జరుగుతుంది అనమాట. జరిగి పబ్లిక్ కూడా ఏంటంటే ఏదైతే సిటీలో డెవలప్మెంట్స్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అది అవుట్స్కట్స్లో కూడా మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. డ్రైనేజ్ కానీ, మంచి రోడ్డు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మారుతాయి. దానివల్ల ఏంటంటే సిటీ విస్తరణ అనేది జరిగి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేషన్ అనేది తీసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అప్రిషియేషన్? ఎలా ఉంటుంది? గ్యారంటీగా అప్రిషియేషన్ ఉంటుందండి. ఎందుకంటే మనకి సిటీలో చూసుకుంటే 1 lakh to 3 lakh rupees per square yard ఉందండి. ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర చూసుకుంటే కనుక మనం 25 to 40-50,000లోనే డిపెండ్స్ ఆన్ ఓఆర్ఆర్ దగ్గర డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్లో మనకి దొరుకుతుంది. అందుకని ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర కనుక మనం ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేశారో అక్కడ కనుక మనం కనుక ప్లాట్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే కనుక మీకు గ్యారంటీగా అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అది కూడా మీకు ఏంటంటే తక్కువ టైంలోనే మీరు ఎయిర్పోర్ట్కి కానీ, ఐటీకి కానీ, నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో అన్నిటికి కూడా మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. సిటీలో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, మీకు పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున్న ఏంటంటే ఇదే సిటీ అవ్వబోతుంది. ఇప్పుడు ఇది రైట్ టైం అనమాట. నిజంగా కనుక ఇక్కడ మనం తక్కువ బడ్జెట్లో కనుక 30,000, 40,000, 50,000 కనుక తీసుకుంటే కనుక గ్యారంటీ 1,00,000 వరకు కమింగ్ 5 yearsలో ఈజీగా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్ అనేది మనకి 360 degreesలో ఉంది, 158 kilometers ఉంది. ఇప్పుడు వచ్చే కంపెనీలు అన్నీ కూడా ఓఆర్ఆర్ బయటే వస్తున్నాయి మనకి చూసుకుంటే కనుక. ఆల్రెడీ మనకి ఐటీ హబ్ కూడా ఓఆర్ఆర్ దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఈసిటీ కానీ, నెక్స్ట్ ఫార్మా సిటీ కానీ, ఆదిబట్ల టీసీఎస్ కానీ, నెక్స్ట్ వచ్చే కంపెనీస్ ఏమైనా కానీ చూసుకుంటే కనుక ఓఆర్ఆర్ బయటే ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఓఆర్ఆరే. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సిటీ నుంచి బయటికి రండి. అందరూ సిటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ప్యాక్ అవుతుంది సిటీ అనేది. ఇప్పుడు వర్షం పడినా కానీ, హెవీ ట్రాఫిక్ జామ్స్ కానీ, ఇది కానీ ఓవర్ డెన్సిటీ అనేది అయిపోయింది. మనం కూడా కొద్దిగా అర్థం చేసుకొని అపార్ట్మెంట్ కల్చర్ నుంచి కొద్దిగా బయటకు వచ్చి కొద్దిగా ఇండిపెండెంట్ సైడ్ కనుక మూవ్ అయితే కనుక అది మనకి ఎన్విరాన్మెంటల్గా బాగుంటుంది, మీకు కూడా అది ప్రైవేట్గా లైఫ్ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు అప్రిషియేషన్ కూడా ఫ్రూట్ అనేది ఎంజాయ్ చేస్తారు గ్యారంటీగా. ఇప్పుడు అవుట్స్కట్స్లో కనుక మీరు కనుక ఓఆర్ఆర్ నుంచి ఒక 20 kilometersలో ఒక సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు మనం ఒక 600 square yards కనుక కొనుక్కుంటే కనుక 10 years తర్వాత మీరు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే మీకు 15 ఫ్లాట్లు వస్తాయి 1550లో.
ఈ 15 ఫ్లాట్లో మీరు ఒక దాంట్లో 2 దాంట్లో అద్దెకుండి డూప్లెక్స్ చేసుకొని మిగతా అమ్ముకున్న అద్దెలకి ఇచ్చుకున్న మీరు లైఫ్ లాంగ్ బతకచ్చు మీరు అదే సిటీలో ఫ్లాట్ తీసుకుంటే కనుక అదేమవుతుందంటే 20 ఇయర్స్లో 25 ఇయర్స్లో అది ఓల్డ్ అవుతుంది ఫ్లాటు. అదేంటి మీకు రెంట్ ఒకటే కలిసి వస్తుంది కానీ దానివల్ల మీకు లైఫ్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్ళడానికి స్కోప్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే కనుక బయట అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. సిటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా తక్కువే వస్తుంది. అందుకని ఏంటంటే అవుట్స్కట్స్ ఇదే రైట్ టైం అండి, మంచి రైట్ టైం ఇది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీదే ఉన్నారు. అది రైట్ టైం మీరు అన్నారు అంటే ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళిపోవటం కరెక్టా లేకుంటే ప్లాట్స్ తీసుకోవటం అంటే దేనికి మీరు అంటే ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పుడు బెస్ట్ అండి, ఎందుకంటే ల్యాండ్ కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ చూసుకుంటే కనుక మనకు 20 స్క్వేర్ యార్డ్స్ 15 స్క్వేర్ యార్డ్స్ 30 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఓపెన్ ప్లాట్కి ఏంటంటే ఎంత దాని ఏజ్ పెరిగితే అంత అది వయసుకు వస్తుంది అనమాట. ఇది ఏంటంటే సిటీలో ఏంటంటే మీకు ఓల్డ్ అనేది ఉంటుంది. కార్కి అలాగా మనకి డే 1 నుంచి ఓల్డ్ అనేది స్టార్ట్ అవుతుందో సిటీలో కూడా అపార్ట్మెంట్కి ఏంటంటే మీకు 1 ఇయర్ ఓల్డా 3 ఇయర్స్ ఓల్డా 10 ఇయర్స్ ఓల్డా ఓల్డ్ అనే ట్యాగ్ అనేది తగులుతుంది. అదే ప్లాట్ అనేది ఎంత ఓల్డ్ అయితే అంత సిటీకి దగ్గర వస్తుంటుంది. పాపులేషన్ అనేది పెరుగుతుంది మనది. ఇప్పుడు 1.2 1.3 CR ఉంది మనకి హైదరాబాద్. నెక్స్ట్ 10 ఇయర్స్ దగ్గర మీరు తీసుకుంటే ఈజీగా నియర్లీ 3 crores వరకు మనం ఈజీగా చేరుకుంటాం అనమాట. అప్పుడు చూసుకుంటే కనుక అంత రెసిడెన్షియల్ అనేది కంప్లీట్గా వీళ్ళందరూ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. కానీ పబ్లిక్ ఏంటంటే ఎప్పటికప్పుడు అది దూరం అని చెప్పి ఉంటారు కానీ ఎప్పుడు దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే ఈ రోజున ఎక్కువ రిటర్న్స్ అనేది తీసుకుంటారు. పబ్లిక్ ఆలోచన ఏ విధంగా ఉంది ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? అంటే పబ్లిక్ ఏంటంటేనండి అందరూ ఆఫీస్ పక్కనే ఉండాలి, స్కూల్ పక్కనే ఉండాలి, రేట్ ఎక్కువైనా పర్లేదు, అక్కడ పొల్యూషన్ ఉన్నా పర్లేదు, డ్రైనేజ్ బాగాలేకపోయినా పర్లేదు, అప్రిషియేషన్ రాకపోయినా పర్లేదు, తక్కువ వచ్చినా పర్లేదు అని మేము అక్కడే ఉంటాం, 5-10 కిలోమీటర్లోనే ఉంటాం అని చెప్పి ఆలోచిస్తే ఏంటంటే అది మీకు ఏంటంటే అది పెద్ద ఎసెట్ కింద ఉండదు. రేపు పొద్దున్న మీరు అవుట్స్కట్స్ వెళ్ళి ఒక 5 ఇయర్స్ మీరు సిటీలో రెంట్ కొండి, 5 ఇయర్స్ 10 ఇయర్స్లో డెవలప్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకోండి. దానివల్ల ఏంటంటే సిటీ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మీకు కూడా అప్రిషియేషన్ దొరుకుతుంది అనమాట గ్యారంటీగా. అలాగే మనకు చూసుకుంటే కనుక ఒకప్పుడు అవుట్స్కట్స్ అన్నీ కూడా ఇప్పుడు సిటీలో కలవడం జరిగింది. అవుట్స్కట్స్లోనే మీకు రేట్స్ అనేవి కూడా పెరిగింది. అంటే 10 ఇయర్స్ కిందట అవుట్స్కట్సే ఇప్పుడు సిటీ అయింది. అలాగే ఇప్పుడు అవుట్స్కట్స్ కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈజీగా సిటీ అవుతుంది, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, మంచి ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటే కనుక 50 పైస్ పర్ కిలోమీటర్ ఎంత అవుతుంది. మంచి ఓఆర్ఆర్ పట్టుకొని మనం 30-40 మినిట్స్లోనే గచ్చిబౌలి చేరుకోవచ్చు ఐటీ హబ్కి, మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. దీనికి మీరు సిటీలో వెళ్ళి మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ ఈ చిన్న రోడ్స్ దీంట్లో బతకడం కంటే బయట వెళ్ళి బతకడానికి ట్రై చేయండి, హ్యాపీగా అది గ్యారంటీగా మీకు రిటర్న్స్ అనేవి ఇస్తాయి. దానికి ఏం చేయాలంటే మనం ముందుగా ప్లాట్ కొనుక్కోవాలి. ప్లాట్ ఉండడానికి ప్రజెంట్ ఉండడానికి కాదు, ఫ్యూచర్లో ఉండడానికి ఒక ప్లాట్ కొనుక్కొని రిజర్వ్ చేసి పెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అక్కడ కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యి ఉంది. ఫ్యూచర్లో అంతా ఎయిర్ ట్రావెలింగే చేస్తారు. ఇప్పుడు బస్సులు ట్రైన్లు ఎలాగో తగ్గాయి, ఇప్పుడు కొద్దిగా ఎక్కడం తగ్గించారు పబ్లిక్, ఫ్లైట్స్ ఎక్కడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ట్రైన్ ఫస్ట్ ఏసీ టికెట్కే మనకి ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు. అది మనం ఆ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ముందు చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉండేది, ఇప్పుడు నైట్ టైం కూడా మీకు హెవీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, హెవీగా వెళ్తే మీకు పార్కింగ్ చూసుకోవచ్చు. అది లెస్ టైంలో రీచ్ అవుతారు. ఎయిర్పోర్ట్కి చాలా బెనిఫిట్ ఉంది. దాంతో ఇది ఐటీ హబ్కి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి నెక్స్ట్ ఫార్మాకి ఇవన్నీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు గ్యారంటీగా ఫ్రూట్ అనేది ఎంజాయ్ చేయాలి. మీరు బయట అన్నారు అంటే RRR కూడా దాదాపు 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. శరవేగంగా అక్కడ దానికి పనులు అయితే జరుగుతున్నాయి. సెంట్రల్ నుంచి రావాల్సిన అన్ని పర్మిషన్లు కూడా ఇప్పుడు రావడం కూడా జరిగింది, బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో RRR చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే జోన్ వైజ్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ జోన్ ఎలా ఉంది, వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రాబోయే 2-3 సంవత్సరాల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ గురించి మనం మాట్లాడుతాం. వెస్ట్ జోన్లో ఏ లొకేషన్లు వస్తాయి? వెస్ట్ జోన్లో చూసుకుంటే మనం కొల్లూరు, మళ్ళీ ముత్తంగి ఇటు సైడ్ కనుక చూసుకుంటే కనుక ఆల్రెడీ కొద్దిగా అక్కడ రేట్స్ అనేవి కొద్దిగా ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ కూడా ఉంది అక్కడ మీరు అనుకోవచ్చు. చాలామంది అనడం ఏంటంటే వెస్ట్లో ఏదో రేట్లు పెరిగిపోయాయని చెప్పి చెప్తుంటారు. వెస్ట్ అనేది ఐటీకి దగ్గర ఉంది, దాన్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీరు సిటీలో 1,50,000 పెట్టి కొనుక్కునే బదులు వెస్ట్లో 50,000 60,000 మోక్లా సైడ్ కొనుక్కున్నా కానీ అక్కడ నుంచి మీరు ఈజీగా 30 మినిట్స్లో జాబ్కి వెళ్ళొచ్చు అనమాట, ఆఫీస్కి వెళ్ళొచ్చు మీరు. అది ఆ విషయం మనం ఆలోచించుకోవాలన్నమాట. వెస్ట్ అనేది ఏంటంటే రేట్లు పెరిగే అది అని కాదు, సడన్గా పెరగడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ గ్రోత్ ఆస్పెక్ట్లో చూసుకుంటే వెస్ట్లో కూడా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ కూడా మాల్స్ వస్తున్నాయి, మోకిలా అటు సైడ్ కూడాను, ఓఆర్ఆర్కి కూడా దగ్గర ఉంది. అదంతా కూడా ఏంటంటే మంచి పబ్లిక్ వస్తారో అక్కడ హ్యాబిటేషన్ అనేది
జరుగుతుంది కాబట్టి వెస్ట్లో ఎఫర్ట్ చేసే వాళ్ళు వెస్ట్లో కొనుక్కోండి. లేదు వెస్ట్లో మనం ఎఫర్ట్ చేయలేము అనుకుంటే కమ్ టు బెంగళూరు హైవే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ కూడా మై హోమ్ గ్రూప్ వాళ్ళు ఒక 4000 ఎకర్స్లో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు ముచ్చింతల్లో. అది ఎప్పుడనేది తెలియదు కానీ కన్హా శాంతివనం ఉంది 1400 ఎకర్స్లో. అది కూడా ఆల్రెడీ టౌన్షిప్ అనేది ఫామ్ చేశారు. మన మోడీ గారు వచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం వచ్చారు, ద్రౌపది ముర్ము గారు వచ్చారు. షాద్ నగర్ సైడ్ కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ బెల్ట్ అండి. ఇటు మోకిల, శంకర్పల్లి అటు సైడ్ ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవాలి 1-2 ఇయర్స్లో మీ దగ్గర బడ్జెట్ ఉంది ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఇది కాదు మన ఫ్యూచర్లో 10 ఏళ్ళ తర్వాత అలా ఇల్లు కట్టుకునేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. అక్కడ పెట్టినా పెరుగుతుంది, ఇక్కడ పెట్టినా పెరుగుతుంది. కాకపోతే తక్కువలో పెడితేనే ఎక్కువ పెరుగుతుంది. అది మీరే పబ్లిక్గా ఆలోచించుకోవాలి వాళ్ళ దగ్గర పాకెట్ బట్టి బడ్జెట్ బట్టి అదనమాట. అంటే శ్రీశైలం హైవే తీసుకున్నామంటే ఎప్పుడైతే ఫార్మాసిటీ ఆ చోటు నుంచి వేరే చోటుకి మారుస్తూ ఉండగానే ఒకసారిగా అక్కడ మార్కెట్ ఒడిదుడుగులోనైంది. ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తక్కువ మంది అటువైపు చూస్తున్నారని చెప్పుకున్నాం. సో ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ శ్రీశైలం హైవేని అంటే గ్రీన్ సిటీస్గా డెవలప్ చేస్తే ఆ ఏరియాని ఎలా ఉంటుంది ఫ్యూచర్? శ్రీశైలం హైవేని మనం తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఎందుకంటే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే లైన్. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ 10,000 ఎకర్స్ ప్లస్ ఎక్విజిషన్ చేశారు ఫార్మాసిటీకి. అక్కడ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మంచి కంపెనీలు ఇవ్వబోతున్నారు. అందుకే అది హోల్డ్లో పెట్టుంటారని చెప్పి మా ఆలోచన అనమాట. అంటే నాన్ పొల్యూటెడ్ కనుక ఇస్తే కనుక అది ఒక మెగా టౌన్షిప్ లాగా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్ టు కందుకూరు వరకు చూసుకుంటే కనుక కడతాల్, కందుకూరు ఆల్మోస్ట్ వరకు విల్లా ప్రాజెక్టులనే వచ్చేసాయి. అక్కడ నుంచి చాలామంది మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ రామ్కి కానీ అందరూ అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది అనమాట సిటీకి. టాప్ బిజినెస్ మ్యాన్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, లేకపోతే ఐటీలో కూడా కొంతమంది కానీ. అది ఏంటంటే గ్రీనరీ అనేది బాగుంటుంది అక్కడ, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి కూడా కనెక్ట్ అవుతుంది, దాంతోపాటు సిటీలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు చూసుకుంటే మీరు సిటీలో ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న పెద్ద తేడా లేదు, అంతా కూడా యాప్స్ వచ్చేసాయి ఆన్లైన్. ఎక్కడైనా మీరు బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. కార్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, ఎయిర్పోర్ట్ కూడా బయటే ఉంది, స్క్వేర్ యార్డ్ కూడా బయటే దొరుకుతుంది, తక్కువకు దొరుకుతుంది. అందుకని చెప్పి ఏంటంటే సిటీని వదిలి కొద్దిగా బయట ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మన ఆటోమేటిక్గా అప్రిషియేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. వితిన్ తక్కువ టైంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మంచి న్యూస్ అయితే అనౌన్స్ చేయబోతున్నారండి. అదేంటంటే ఆ 10,000 ఎకర్స్ ప్లేస్ ఉంది, అక్కడే ఫ్యాబ్ సిటీ కూడా ఉంది ముందు, ఇటు ఎయిర్పోర్ట్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొంగర్కాలన్ ఉంది మనకి సాగర్ రోడ్ దగ్గర, మళ్ళీ దగ్గర ఆదిబట్టలు TCS ఉంది. అంటే అదంతా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది జరుగుతుంది. రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? శ్రీశైలం హైవేలో అంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే మనకి 30,000 ఆ రేంజ్ ఉన్నాయండి. 25 to 30 నడుస్తుంది గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ లోడెడ్ అయితే కనుక. మామూలుగా HMD కనుక అయితే మనకి 25,000 అలా నడుస్తుంది. కడతాలు అయితే యావరేజ్గా 15,000 అలా నడుస్తుంది. ఆమన్గల్ అయితే 10,000. ఇందులో ఏంటంటే కొత్త లేఅవుట్లు, పాత లేఅవుట్లు రెండు ఉంటాయి సబ్జెక్ట్లో. రీసేల్స్ అయితే మనకి కొద్దిగా తక్కువలో దొరకడం జరుగుతుంది. సో ఆ ఏరియాలో రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ అండి. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వీళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, వాళ్ళ అవసరాలు బట్టి ఇది ఉంటుంది అనమాట. యాక్చువల్గా అక్కడ కొత్తవి 25 ఉన్నప్పుడు పాతవి మీకు 10,000 to 12,000 అలా దొరుకుతున్నాయి HMD. కొంతమంది 15 అమ్ముతున్నారు. వాళ్ళ అవసరాలు వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి, లేఅవుట్ మెయింటెనెన్స్ బట్టి, వీళ్ళ బడ్జెట్ బట్టి, దాన్ని బట్టి అక్కడ మార్కెట్ అనేది రీసేల్ మార్కెట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సాగర్ హైవే ఒకటి, విజయవాడ. ఈ మధ్య ఈ రెండు బాగా వినిపిస్తున్నాయి. అంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు చాలా డల్గా ఉంది మార్కెట్. ఏంటి విజయవాడ హైవే కావచ్చు, నాగార్జున హైవే, ఈ రెండు ఒక్కసారిగా భూమి రావడానికి కారణం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముందు TRS గవర్నమెంట్, BRS గవర్నమెంట్లో ఏంటంటే మనకి ఇటుపక్కే వెస్ట్ సైడే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అంతా విజయవాడ హైవే అని చెప్తున్నారో అక్కడ ఏం జరుగుతుంది ఏముంటుంది అనేది ఇంకా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయలేదన్నమాట. కానీ అది కూడా నెక్స్ట్ బూమింగ్ రాబోతుందని చెప్పి మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది అనమాట. కానీ అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏంటి ఇస్తుంది గవర్నమెంట్ అనేది వాళ్ళు అది వేచి చూడాలన్నమాట మనం. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా 360 degrees అనేది మనకు కామన్గా ఉంటుంది హైదరాబాద్లో. ఇటు సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ విజయవాడ హైవే రేట్లు పెరగడానికి అమరావతి కూడా ఒక మెయిన్ కారణం అంటున్నారు. సో ఆ హైవేలో ఉంటుంది కాబట్టి రేపు అటువైపు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అంటున్నారు. ఎంతవరకు నిజం? అది కూడా నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వెళ్ళే రూటు అదే కాబట్టి, అమరావతి, గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ అదే రూట్ కాబట్టి ఏంటంటే ఆ రూట్లో ఉంచి కనుక వీళ్ళు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ రూట్లో ఓఆర్ఆర్ బయట ఈ చౌటుప్పల్లో, పెదంబర్పేట నుంచి చౌటుప్పల్లోపు కనుక ఏదైనా హౌస్ ఏదైనా కట్టుకుంటే కనుక వాళ్ళు ఫ్యూచర్లో అక్కడ నుంచి తక్కువ టైంలో సిటీ బయట ఉండి బార్డర్లో ఉండి వాళ్ళు ఈజీగా 3 to 4 అవర్స్లోనే చేరుకుంటారు అనమాట. చాలామంది మీకు తెలిసిందే కదా, ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ కానీ, రెగ్యులర్గా పొలిటీషియన్స్ కానీ వీళ్ళు అప్ అండ్ డౌన్ చేయాల్సే వస్తుంది రేపు పొద్దున్న, అది క్యాపిటల్ అయింది కాబట్టి. అందుకని ఏంటంటే అక్కడ కూడా మంచి హౌసింగ్ కానీ, విల్లా ప్రాజెక్ట్స్
దానికి కనెక్టివిటీ దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళు కూడా గ్యారంటీగా అక్కడ హ్యాబిటేషన్ అనేది ఉంటారు గ్యారంటీగా. రేట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? రేట్లు అంటే చిట్యాల దాకా మార్కెట్ బాగుంది అంటున్నారు. అంటే చౌటుప్పల్ వరకు మనకి హెచ్ఎండి లిమిట్స్ అండి. యాక్చువల్గా చౌటుప్పల్ వరకు ఆల్రెడీ రేట్స్ అయితే ఉన్నాయండి. 25,000-30,000 అలా నడుస్తుంది హెచ్ఎండి. అంటే వెస్ట్ సైడ్ కొనలేని వాళ్ళందరూ ఇటు విజయవాడ వైపు వెళ్తున్నారు ఇప్పుడు అని చెప్పి వినిపిస్తుంది. అంటే వెస్ట్ సైడ్ ఏంటంటే ఎక్కువ ఐటీ సెగ్మెంట్ అండి. ఐటీ పీపుల్ ఏంటంటే అది ఆపోజిట్ డైరెక్షన్ అవడం వల్ల కొద్దిగా వీళ్ళు ఏంటంటే సౌత్కి వెళ్తారు, లేకపోతే వెస్ట్ ఎక్స్ట్రీమ్ వెళ్తారు. కానీ కొద్దిగా ఈస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అలవాటు ఉన్న వాళ్ళు, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఆ డెవలప్మెంట్ చూసిన వాళ్ళు, నాగోల్ సైడ్ డెవలప్మెంట్ చూసిన వాళ్ళు, వాళ్ళు ముందు నుంచి హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆ రూట్ అనేది వాళ్ళకి అలవాటు అనమాట. అలవాటు వల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఒక ఐడియా అనేది తెలుస్తుంది. కొత్త వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏంటంటే కొత్త వాళ్ళు జనరల్గా ఎయిర్పోర్ట్ని ప్రిఫర్ చేస్తారు. ఈ నార్త్ ఇండియన్స్ కానీ వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఎయిర్పోర్టు, అక్కడే కంపెనీస్, అక్కడ దీన్ని చూసుకొని వాళ్ళు దగ్గరలో ఉండడానికి చూసుకుంటారనమాట. అందుకని ఏంటంటే డిఫరెంట్ మైండ్స్ అండి పబ్లిక్. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే 360 degreesలో మనుషులు ఉన్నారు. అటుపక్క కొనేవాళ్ళు అటుపక్కే కొంటారు. మన ఎంత చెప్పిన ఇప్పుడు వెస్ట్లో కొనేవాళ్ళు వెస్ట్లోనే కొంటున్నారు, నార్త్లో కొనేవాళ్ళు నార్త్లో, ఈస్ట్లో కొనేవాళ్ళు ఈస్ట్లో. ఈస్ట్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది నిజంగా చూసుకుంటే. గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పేరుతోటి డెవలప్మెంట్స్ ప్లాన్ చేసినట్టు కూడా మనం విన్నాం. అంటే ఈస్ట్లో అప్పట్లోనే ప్లాట్స్ అవి ఎక్కువ సేల్ అయ్యాయి కదండి. 2004 బిఫోర్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు చాలామందికి ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, రిటైర్మెంట్ ఏజ్కి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలాగో మనకు ప్లాట్ ఉంది కదా అక్కడే ఇల్లు కట్టుకుందాం, అది ఎలాగో మెట్రో కూడా ఎక్స్పెండ్ అవుతుంది, అది సిటీలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ అని చెప్పి ఏంటంటే అది ఎక్కువ కొద్దిగా ఆంధ్ర సెంటిమెంట్ మీద ఏంటంటే సొంతూరు వెళ్ళాలన్నా 3 గంటలు వెళ్ళి వచ్చేయచ్చు. అందుకని చెప్పి అక్కడ చాలామంది రిటైర్ పీపుల్ కూడా సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఒక పెద్ద పాయింట్ మీరు అన్నారు, అంటే ఆంధ్ర పీపుల్ అటు సైడ్ వెళ్ళటానికి దగ్గర, ప్లస్ అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, ఇంత దూరం తిరిగి రావాల్సిన పిల్లదన్నారు. రేపు అమరావతి కూడా అటు సైడే వస్తుంది కాబట్టి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈస్ట్ సైడ్ అని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అవునండి, గ్యారంటీగా డిమాండ్ పెరిగే ఇది ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అక్కడ రోడ్స్ కూడా మనకు చూసుకుంటే 8 లైన్ హైవే అది అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఫ్లైఓవర్స్ కానీ ఇవి కానీ డెవలప్మెంట్ కూడా కనెక్టివిటీ చేస్తుంది. అంటే అటుపక్క ఉన్నోళ్ళు, అలవాటు ఉన్నోళ్ళు ఈ సిటీలో జనరల్గా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో అందరికీ అలవాటు ఉన్న ఏరియాలే జనరల్గా. ఎందుకంటే స్టార్టింగ్ సిటీ మనకు అదే. ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ వచ్చిందంటే ఆ ఎల్బీ నగర్ వస్తేనే మనకి హైదరాబాద్ వచ్చినట్లు లెక్క అనమాట. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళకి అదే కరెక్ట్. మనకి ఇప్పుడు ఈ ఐటీలో జాబ్స్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెస్టే కొద్దిగా ప్రిఫర్ చేస్తారు, లేదంటే కూకట్పల్లి, మియాపూర్, ఇటు ప్రగతి నగర్, నిజాంపేట, బాచ్పల్లి అటు సైడ్ కూడా ఉంటున్నారు, కొండాపూర్, మాదాపూర్ అటు సైడ్. ఎవరు ఇష్టం వాళ్ళు. ఎందుకంటే మెట్రో వచ్చేసింది. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత మీరు ఈస్ట్లో ఉన్న, వెస్ట్లో ఉన్న, నార్త్లో ఉన్న, సౌత్లో ఉన్న ఒకటే. ఎందుకంటే అందరూ కారుల్లో వెళ్ళరు. కారుల్లో వెళ్ళేవాడు ఏంటంటే దగ్గరలో కనెక్టివిటీ చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మెట్రోలో వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రాఫిక్ కింద ఎంత ఉందనేది వాళ్ళకి లెక్క కాదు. మెట్రో ఎక్కామా, అమీర్పేటలో ఎక్కామంటే ఎల్బీ నగర్ 35 minutes. సో ఎల్బీ నగర్ లో ఉన్నామంటే అమీర్పేటలో ఉన్నామంటే ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. నాగోల్లో చాలా మంది నాగోల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, ఎల్బీ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఈ లేడీస్ అయితే ఎక్కువ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఈ రోడ్స్ మొత్తం కవర్ అవుతున్నాయి. రోడ్స్ మొత్తం 360 degrees కవర్ అవుతుందండి. హైదరాబాద్ ఒక ఏరియా అని చెప్పలేము మనం. దేని స్పెషాలిటీ దానికి ఉంది. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన జాబ్స్ బట్టి మనం ఎలా కనెక్ట్ అవుతాం, మన మైండ్ సెట్ బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ వేరే సిటీలో లేదు. ఇంత మంచి ఫెసిలిటీ ఏంటంటే వేరే సిటీలో లేదు. కాకపోతే మన రింగ్ రోడ్ దగ్గర ఫ్యూచర్ని కనుక ప్లాన్ చేసుకుంటే ఓవరాల్ సరౌండింగ్స్లో గ్యారంటీగా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు చూసుకుంటే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి కదా. బెంగళూరు చూసుకుంటే కనుక మనకి అందరూ సిటీలోనే చేరారండి బెంగళూరులో. అక్కడ ఓఆర్ఆర్ లేదు, ఇప్పుడు వేస్తున్నారు ఎస్టీఆర్ఆర్ అని చెప్పి. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, క్లైమాక్స్లో ఉందన్నమాట. అది శాటిలైట్ టౌన్షిప్ రింగ్ రోడ్ అని చెప్పి 200 kilometers రింగ్ రోడ్ వేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చూసుకుంటే అక్కడ కంజెస్టెడ్ అవ్వడానికి ఏంటంటే నేరో రోడ్స్, అక్కడ రోడ్స్ అవన్నీ ఎక్స్పెన్షన్ లేదు. మనదా ఫ్లైఓవర్స్ ఇవి లేవన్నమాట. మనదంతా లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ మంది. హైదరాబాద్ చూసుకుంటే అక్కడ వాళ్ళకి రింగ్ రోడ్ లేదు. అక్కడ రింగ్ రోడ్ ఉంటే కనుక అందరు రింగ్ రోడ్ బయట యూజ్ చేసుకుంది. మనకి ఇంత మంచి రింగ్ రోడ్ ఉండి మనం ఇంకా సిటీ సెంటర్లోనే ఉండాలి అది ఇది అని చెప్పి మైండ్ సెట్తో మనం ఆలోచించద్దు దయచేసి. మీరు గ్యారంటీగా బయట షిఫ్ట్ అవ్వండి, ఫ్యూచర్ బాగుంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది, మీ పిల్లలకు కూడా మంచి లైఫ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్స్ కానీ అన్నీ కూడా కనెక్టివిటీ బాగుందన్నమాట. సిటీలో ఉన్న వల్ల ఏంటంటే కంజెస్టెడ్ లైఫ్లోనే బతకాల్సి వస్తుంది. అది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి డిమాండ్ చూసుకుంటే కనుక సిటీలో కూడా పొల్యూషన్ కానీ, ట్రాఫిక్ జామ్స్, వాటర్ ప్రాబ్లం కానీ ఇవి కానీ చూసుకుంటే కనుక ఇప్పుడు ఎక్కువ వస్తుంది. బెంగళూరులాగా అవనివ్వద్దు మనం దయచేసి. ఈ సిటీని ఏం చేద్దాం అంటే కొద్దిగా బయటకు మూవ్ అవ్వడానికి ప్లాన్ చేద్దాం. బయట చాలా ప్లేస్ ఉంది, 360 degrees ఉంది హైదరాబాద్.
ఏ సిటీకి లేదు. కొద్దిగా బయట మీకు ఏదైతే అది ఈస్ట్ కావాలా, వెస్ట్ కావాలా, నార్త్ కావాలా, సౌత్ కావాలా, ఎటు సైడ్ అయితే మీరు చూస్ చేసుకున్నారు, ఎటు సైడ్ అలవాటు ఉందో అటు సైడ్ వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కోండి. 3 to 5 years తర్వాత ఇల్లు కట్టుకోండి. మంచి కార్ ఎక్కండి, ఓఆర్ఆర్ ఎక్కండి, పని చూసుకొని రెడీ చేయండి అంతే. అంతేగాని సిటీ సెంటర్లోకి వెళ్తే మళ్ళీ అది మీకు ఎప్పుడు అదేంటంటే ఇప్పటికీ ఆ స్టోరీ అనేది ఎండ్ అవ్వదు అనమాట. ఇప్పటికీ ట్రాఫిక్ పెరిగేదే కానీ దాన్ని తగ్గించలేము మనం. సో వరంగల్ హైవే కూడా బాగా డిమాండ్ ఉందన్నారు ఏంటి? వరంగల్ హైవే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? వరంగల్ హైవే ఏంటంటే మీకు గట్కేశ్వర్ వరకు ఆల్రెడీ సిటీ ఎక్స్పెండ్ అయిపోయింది న్యాచురల్గా. రాంపల్లి, గట్కేశ్వర్ ఇవన్నీ కూడా తీసుకుంటే ఆల్రెడీ జనరల్గా పబ్లిక్ అనేది మూవ్ అయిపోయారండి అక్కడికి. నెక్స్ట్ వరంగల్ కూడా మనకి హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగలే. అందుకని చెప్పి ఏంటంటే ఆ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ ఉప్పల్ సైడ్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే పాపులేషన్ అనేది కూడా అక్కడ కొద్దిగా కాంపౌండింగ్ పెరుగుతున్నారు. ఆ పెరగడం వల్ల ఏంటంటే వరంగల్ హైవే కూడా న్యాచురల్గా గ్రో అవుతుంది. మరీ దూరంగా వెళ్ళి కొనుక్కోకూడదు, కొద్దిగా దగ్గరలో బీబీ నగర్ కానీ భువనగిరిలో అయితే కొనుక్కోవచ్చు. ఔషాపూర్, అంకుషాపూర్ ఇవన్నీ అక్కడ కూడా ఎయిమ్స్ ఏదో అనౌన్స్ చేశారు కదా, ఎయిమ్స్ అనౌన్స్ చేశారు, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. అక్కడ కూడా రేపు పొద్దున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కనుక వస్తే కనుక ఇదంతా కనెక్ట్ అవుతుంది. మనం ఏ సైడ్ కొనుక్కున్నా సార్ మెట్రో అనేది విస్తరిస్తే ఎక్కడున్నా ఒకటే, ఎక్కడైనా గంట జర్నీలో మన సిటీ సెంటర్లోకి రావచ్చు. జాబ్ కూడా 1 hourలో రావచ్చు. ఇక్కడే ఉండాలి, ఇక్కడే మనం 3 లక్షలు పెట్టి కొనుక్కోవాలి, 4 లక్షలు పెట్టి కొనుక్కోవాలని లేదు. బయట 30,000 పెట్టి కొనుక్కున్నా మనం ట్రావెల్ టైం ఒకటే గంట ముందు బయలుదేరుతాం. సిటీలో ఉన్న 5 kilometers గంట ముందు బయలుదేరుతున్నాం. అంటే సిటీలో ఏంటంటే చెప్పుకోవడానికి ఉంటుంది, మేము జూబ్లీస్లో ఉంటాం, బంజారాహిల్స్లో ఉంటాం, పేరుకే కానీ అది న్యాచురల్గా పనిచేయదు. సార్ నెక్స్ట్ ముంబై హైవే ఏంటి పరిస్థితి? ఇప్పటికీ అదే డిమాండ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముంబై హైవే అడ్వాంటేజ్ ఏంటంటే అది వెస్ట్కి వెళ్తుంది మనకి. ఆల్రెడీ అది డెవలప్డ్ లైన్ అనమాట. కూకట్పల్లి కానీ, మియాపూర్ కానీ, అమీర్పేట కానీ ఇదంతా కూడా అలాగ సిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ముత్తంగి వరకు ఇస్నాపూర్ వరకు కూడా హౌసింగ్ అయిపోయింది. మధ్యలో కొద్ది గ్యాప్ ఉంది, అది కూడా రాబోయే రోజుల్లో ఫుల్ అవుతుంది. సంగారెడ్డి ఆల్రెడీ చూసుకుంటే సంగారెడ్డి అంటే అనక్కాల నుంచి ముందు నుంచి 2 కూడా సిటీనే చూపిస్తుంది. అది కూడా ఏంటంటే న్యాచురల్గా డెవలప్ అవుతుంది. కాకపోతే కొద్దిగా ఇస్నాపూర్ సైడ్ అటు సైడ్ ఏంటంటే కొద్దిగా ఐటీ పీపుల్ కానీ వీళ్ళు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అని చెప్పి కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఆగిందనమాట. అక్కడ రెసిడెన్షియల్గా కొద్దిగా ఆలోచిస్తారు కట్టుకునేటప్పుడు. అందుకే మనకి వెస్ట్కి ఇటు సైడ్ షిఫ్ట్ అయింది మార్కెట్. బానూరు, నందిగామ, శంకర్పల్లి అటు సైడ్ షిఫ్ట్ అవడానికి, గోల్డెన్ ట్రయాంగిల్కి షిఫ్ట్ అవడానికి కారణం కూడా ముంబై హైవేలో ఈ ఇస్నాపూర్ వరకు వెళ్ళింది. ఇస్నాపూర్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటుంది అనమాట. మార్కెట్ ఏంటంటే మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా స్ట్రైట్గానే వెళ్ళిపోదండి. అంతా కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ అది లెఫ్ట్ అనేది తిరుగుతుంది అనమాట. లెఫ్ట్ రైట్ ఇలా తీసుకుంటుంది మార్కెట్. ఇప్పుడు శంకర్పల్లి తీసుకుంటే శంకర్పల్లితో రెసిడెన్షియల్ ఎండ్ అయ్యింది బ్రిడ్జ్తో. అక్కడ మళ్ళీ అదేంటంటే మళ్ళీ ఇటు సైడ్ వేరే దగ్గర కంటిన్యూషన్ అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫామ్ ల్యాండ్స్ మీ అభిప్రాయం ఏంటి? ఫామ్ ల్యాండ్స్ తీసుకోవచ్చండి, ఏదైనా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఫామ్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్ గురించి. ఏంటి అసలు అంటే ఫామ్ ల్యాండ్స్ దీంట్లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటంటే రేట్ తక్కువకి వస్తుంది. డైరెక్ట్ మనం ఏంటంటే అందులో ఏదైనా ప్లాంటేషన్ అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్ఎండి, డిటీసీపీ అందరూ కొనలేరు కాబట్టి అది. కాకపోతే ఫామ్ ల్యాండ్ తీసుకున్నా కానీ మనం ఏంటంటే విత్ రోడ్ తీసుకోవాలి. అది దాంట్లో ఇంక్లూడింగ్ రోడ్ అని రాస్తారు. ఇంక్లూడింగ్ రోడ్ ఏంటంటే మనకి రోడ్తో పాటు రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఫార్మర్ దగ్గర ఆ డాక్యుమెంట్ అనేది పూర్తిగా అయిపోతుంది అనమాట. లేదు మనం రోడ్స్ కనుక వదిలేస్తే రేపు పొద్దున అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా కావచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా కానీ హెచ్ఎండి లేఅవుట్ అండ్ డిటీసీపీ లేఅవుట్ అయినా కానీ ఫార్మర్ దగ్గర రా ల్యాండ్ కలెక్ట్ చేసి దానికి కన్వర్షన్ చేసి అప్రూవల్ చేస్తేనే లేఅవుట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్ ల్యాండ్ అనేది తీసుకోబోతున్నాం. కానీ చాలా మంది అసలు కొనొచ్చా లేదా అని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు. అదే సార్, ఏదైనా లీగల్ చూపించుకోవాలి సార్. మనం పొజిషన్ తీసుకోవాలి, ఫెన్సింగ్ వేసుకోవాలి, బోర్డు పెట్టుకోవాలి, రోడ్డుతో పాటు రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూసుకోవాలి, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుండాలి. దాంట్లో తర్వాత ఏదైనా రూమ్ కట్టుకొని ఏదైనా అసెస్మెంట్ నెంబర్ ఏదైనా చేసుకొని నాలా కన్వర్షన్ చేసుకొని అసెస్మెంట్ నెంబర్ తీసుకుంటే పర్లేదు సార్, ఏది కూడా అవ్వదు అనమాట, ప్రాబ్లం లేదు. దాంట్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలోకి వెళ్ళొచ్చు? ఫామ్ ల్యాండ్ అంటే మనకి ఏంటంటే 50 kilometers వరకు అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, కానీ 50 to 100 kilometers కానీ 80 kilometers కానీ ఫామ్ ప్లాట్స్ కొనొచ్చు. ఎకరాల మార్కెట్ అయితే మీరు 100 kilometers వరకు కొనొచ్చు హైదరాబాద్కి ఎకరాల్లో, ఎందుకంటే 50 kilometers వరకు ప్లాటింగ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వరకు ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ లేవు, అంతా కూడా రెసిడెన్షియల్ ప్లాటింగ్ అయిపోయింది. ఫామ్ ల్యాండ్స్ కావాలంటే దాటాలి, మనం రీజనల్ రింగ్ రోడ్ దాటాలి. రీజనల్ రింగ్ రోడ్ దాటితే అక్కడ ఫామ్ ల్యాండ్స్ మనకి తక్కువలో దొరికే ఆస్కారం ఉంది. ఒక విషయం క్లారిటీగా చెప్పండి, బయట నుంచి వచ్చే వాళ్ళంతా ఎన్ఆర్ఐలు కావచ్చు, బయట నుంచి ఇన్వెస్టర్స్ కావచ్చు, అంటే ఎటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? బయట నుంచి ప్లాట్సా, ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, లేకుంటే అంటే ఫామ్ ల్యాండ్సా? బయట నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే విల్లాస్ చూస్తారండి ఫస్ట్, తర్వాత హై రైస్ చూస్తారు.
హై రైజ్ విల్లాస్లో కనుక కొద్దిగా బడ్జెట్ ఎఫర్డబిలిటీ లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇంటి మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కనుక ఓపెన్ ప్లాట్స్కి వెళ్తారండి. ఓపెన్ ప్లాట్స్లో కూడా వాళ్ళు అప్రూవ్డ్ లేఅవుట్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ప్రిఫర్ చేస్తారు. అప్రూవ్డ్ లేఅవుట్స్లో వాళ్ళు ప్లాట్ తీసుకోవడం జరుగుతుంది. జరిగి అది ఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేసుకుంటారు అనమాట, అలా ఉంచుకుంటారు. తర్వాత ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటారా లేదా వాళ్ళు అక్కడే, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కానీ రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఇస్తున్నాయండి. ఎందుకంటే ఇండియాలో మేము అన్ని మెట్రో సిటీస్ తిరిగాం కదా, హైదరాబాద్కు ఉన్న కనెక్టివిటీ, హైదరాబాద్కు ఉన్న క్లైమేట్ కానీ, హైదరాబాద్లో ఉన్న ఫుడ్ కానీ, హైదరాబాద్లో ఉన్న పీపుల్ కానీ ఏ సిటీలో కూడా లేదండి. అది రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ చూసుకుంటే చిన్న చిన్న ఊర్లలో లక్షలు, బెంగళూరు చెన్నైతో పోల్చుకుంటే చాలా రీజనబుల్. అది కూడా మనదంతా కూడా అప్డేటెడ్, అంటే ఒక క్లాస్ సిటీ, ఇది మాస్ సిటీ కాదు, ఒక క్లాస్ సిటీ. వెస్ట్ హైదరాబాద్ చూసుకుంటే కనుక ఒక క్లాస్ ఉంటుంది. అంతా హైదరాబాద్ 360 degrees మెట్రోస్ కానీ ఇది కానీ అదంతా బయట తిరిగిన వాళ్ళే చెప్పగలరు. మీకు మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రేట్ ఎక్కువ కింద అనిపిస్తుంది. మీకు ఊర్లో కూడా చూడండి, ఆ ఊర్లో ఉన్నట్టు రేట్ ఎక్కువ కింద అనిపిస్తుంది. బయట నుంచి వచ్చి కొంటాడు వాడు ఎక్కువ రేట్కి. కొనేసిన 6 నెలల తర్వాత వీడు బాధపడతాడు, ఇదేంటి వీడు కొన్నాడు ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పి. అలాగే ఏంటంటే మన వాల్యూ మనకు తెలీదు, మన వాల్యూ బయట వాళ్ళకే తెలుస్తుంది. మీరు బయట సిటీస్ వెళ్ళి తిరిగితే కనుక పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బయట సిటీస్ వెళ్తే అక్కడ రేట్స్ ఎంత ఉన్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంతెంత కాస్ట్ అమ్ముతున్నారో అని తెలుస్తుంది అనమాట. ఇంత అప్డేట్స్ ఉన్నాయి, ఎంత మనకి ధరణి వచ్చింది, రేరా వచ్చింది, ఇన్ని వచ్చినా కానీ ఇంకా ఎక్కడో మోసపోతూనే ఉన్నారు. దేనికి ఎక్కడ మోసపోతున్నారు అంటే పర్మిషన్స్ అన్నీ చెక్ చేసుకొని కొనాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ₹1 ఇన్వెస్ట్ చేసేవాడు ఒక మీలాంటి అడ్వైజర్ కావచ్చు, లేదంటే ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఒక 5-10 వేలు ఖర్చు పెట్టుకుని చేయట్లేదు ఎవరు. ఏదైనా ఫ్రీలాన్స్ ఆఫర్ పెడితే చాలు అందరూ వెళ్ళిపోయి అందులో డబ్బులు పెట్టేస్తున్నారు. తేడా జరిగినప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అది మన కంట్రీలో ఉన్న ఇబ్బందేనండి. అది ముందు నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. ఏదైతే అన్సేఫ్ థింగ్స్ ఉన్నాయో అవి అట్రాక్ట్ ప్రైస్కి పెడతారు వాళ్ళు, వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు కొనుక్కొని వద్దన్నా కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా రూల్ మోసపోతున్నంతకాలం మోసం చేస్తున్నారు. అది గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్ దాని మీద. పబ్లిక్ కూడా అనడానికి లేదు. మనం ఈ ఫ్రీలాన్సర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కడతారా లేదా బిల్డర్ ప్రొఫైల్ బట్టే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు లాంచ్ అనేది చేసుకోవాలన్నమాట. ముందే వాళ్ళు చేసేయడం, పబ్లిక్ అంతా వెళ్ళి కొనేయడం, తర్వాత పోలీస్ కేసు అవ్వడం, వాళ్ళ బిల్డర్ ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. అది పాపం పబ్లిక్ సఫర్ అవుతున్నారు. దానివల్ల సెక్టర్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఫ్రీలాన్స్ ఆఫర్స్ మీద? అంటే నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ ఆపాలండి. వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు వాడు ఆపడు, వీళ్ళకి తక్కువ వస్తున్నప్పుడు వీళ్ళు ఆగరు. అదేంటంటే గవర్నమెంటే బాధ్యత తీసుకొని దానికి ఒక చట్టం చేసి మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఫ్రీలాన్స్ చేయాలి, లేకపోతే మీరు ప్రాజెక్ట్ వేయడానికి వీళ్ళు. ఇన్వెస్టర్స్ కూడా రిస్క్ చేసి చేయాలని కూడా చేయొచ్చు అన్నట్లు. అంటే రిస్క్ చేసి చేస్తారని కానీ సక్సెస్ రేషియో కొన్ని తక్కువ ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే సార్ మళ్ళీ నెక్స్ట్ మంచి ప్రాజెక్టులు వచ్చినా కానీ, మంచి బిల్డర్ వచ్చినా కానీ వీళ్ళ అనుమానం అనేది వాళ్ళ మీద కూడా చేసి సెక్టర్ అంతా డ్యామేజ్ అవుతుంది. దానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే చెప్పగలగాలన్నమాట, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఫ్రీలాన్స్ చేసుకోండి. అది గవర్నమెంటే కొద్దిగా అందులో మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి గవర్నమెంట్. ఫైనల్గా హైదరాబాద్లో గత 2 నెలల నుంచి ఒకసారి మేము పరిశీలించామంటే ఒక ఏరియా మొత్తం ఏంటంటే రేట్స్ కొంత డౌన్ అయినాయి, అనూహ్యంగా కొన్ని ఏరియాలు అయితే ఒకసారి పెరిగిపోయాయి. ఎందుకు ఇంత ఈ గ్యాప్? ఇది అంటే జనరల్గా ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఆల్రెడీ రేట్స్ ఎక్కువ ఉన్నాయండి హైదరాబాద్లో కూడా. వాస్తవానికి అంటే వెస్ట్లో కొన్ని ఏరియాలు కోట్ల మీద, స్క్వేర్ యార్డ్స్ లక్షల మీద కాదు కోట్ల మీద ఏదైతే ఎకరాలు వెళ్ళాయో అవి కూడా కొద్దిగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఏదైతే న్యాచురల్ ప్రైజ్ ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే మన మనసుకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ ప్రైజే, ఇది న్యాచురల్గా డెవలప్ జరుగుతుంది, ఇక్కడ ఇల్లులు వచ్చాయి, ఇల్లులు రాలేదు, ఈ ప్రైస్ మనం ఎఫర్ట్ చేస్తాం అన్నవన్నీ కూడా పెరిగాయండి వాస్తవంగా. ఎందుకంటే సిటీలో పాపులేషన్ కూడా పెరుగుతున్నారు, సిటీలో ప్లేస్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా విజన్ ఏంటంటే ఆయనది ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో కూడా శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేసి దానికి ఒక బస్సు కానీ మెట్రో కానీ కనెక్ట్ చేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కనెక్ట్ చేసి పోలీస్ స్టేషన్ బయట నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళందరినీ అంటే ఓఆర్ఆర్ బయటనే కొన్ని సిటీస్ డెవలప్ చేసి అక్కడే ఆపేయాలి, అంటే సిటీ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కూడా ఒక 11 సిటీస్ డెవలప్ చేస్తున్నారు. 2 పైలట్ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. అవును సార్, అది కార్పొరేషన్స్ అనుకుంటా, మున్సిపాలిటీస్ ఏదో 11 అని చెప్పి అన్నారు. అదేంటంటే గ్యారంటీగా అది చేస్తారండి. చేస్తే ఏమవుతుందంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. కాకపోతే బయట ఏంటంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఒకటి భయపడతారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడంతా మైక్రో ఫ్యామిలీస్ ఉంటారు.
అంటే ఇంట్లో 3-4 ఉండడం జరుగుతుంది అనమాట. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మళ్ళీ ఇల్లులు ఇంట్లో మళ్ళీ పిల్లలకి అది మనం బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందా ఏమో అని చెప్పి ఏంటంటే అందరూ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే సిటీ అనేది కంజెస్టెడ్ అయిపోతుంది రోజుకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్లానింగ్ కూడా ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు మంచిగా డెవలప్ చేసి కాలనీస్లా డెవలప్ చేస్తే కనుక పబ్లిక్ వెళ్ళడానికి ముందున్నారు. ఎందుకంటే 30-40 మినిట్స్తో వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. చూద్దాం, ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అక్కడ చూస్తే మళ్ళీ విజన్ లీడర్ వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళు 2 రాష్ట్రాల మీద వీళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో, అటు అమరావతి డెవలప్మెంట్, మరోపక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక 4-5 నెలలు అయితే కానీ ఒక క్లారిటీ వచ్చి అయితే మనకు కనిపించట్లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక 2-3 నెలలు పోతే కానీ, ఒక 2 months పోతే కానీ ఒక క్లారిటీ రాదు. సో ఎక్కడుండే మార్కెట్ అక్కడైతే ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్ హైదరాబాదే, అటు అమరావతి మార్కెట్ అమరావతి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఎన్ఆర్ఎస్ కావచ్చు, ఎక్కువ వాళ్ళ చూపంతా హైదరాబాద్ వైపే ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో భవిష్యత్తు కూడా 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా మీరేం చెప్పి తెలుసుకున్నారు? ఫైనల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడ కొనే వాళ్ళు అక్కడ మార్కెట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి అది తెలుసు, దాని మీద ప్రేమ ఉంది, ఇష్టంతోనే వాళ్ళు కొనుక్కుంటారు. దేన్ని మనకి తక్కువ చేయడానికి వీల్లేదు. ఏ సిటీకి ఉన్న గ్రోత్, ఏ సిటీకి ఉన్న డెవలప్మెంట్స్, ఏ సిటీలో ఉన్న అడ్వాంటేజెస్, ఏ సిటీలో ఉన్న డిసడ్వాంటేజ్ ఆ సిటీకి ఉంటాయన్నమాట. మీకు నచ్చిన చోట కొనుక్కోండి, చూసి కొనుక్కోండి, మంచి ప్రైస్లో కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కున్న గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ ఏ సిటీలో కావాలంటే ఆ సిటీలో కాకపోతే అక్కడ చూసుకోండి, చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే కనుక గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు తీసుకుంటే కనుక నార్త్ ఇండియన్స్ అందరూ బెంగళూరులో ముందు ఎక్కువ కొనేవారు. ఇప్పుడు అక్కడ కంజెస్టెడ్ అయిపోయింది, టైట్ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది. మన వచ్చిన వాటర్ ప్రాబ్లం కూడా ఒకసారిగా వాటర్ ప్రాబ్లం కూడా రివర్స్ అయ్యి వాళ్ళందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే బెంగళూరు దగ్గర మనకి 8 hours వందే భారత్ ట్రైన్ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరు హైవేకే ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ హైవేకి ఉంటుంది, దేవనహల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీళ్ళకి ఏంటంటే ఈ రోడ్డు అనేది అలవాటు అయ్యింది అనమాట. కొద్దిగా అలవాటు అయ్యి హైదరాబాద్ వైపు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ కూడా చూస్తున్నారు. ఒక్కసారి నార్త్ ఇండియన్స్ ఎంటర్ అయితే కనుక వాళ్ళు ఆగరు. ఒకళ్ళ కమ్యూనిటీ ఏంటంటే చాలా పెద్ద కమ్యూనిటీ. వన్స్ కనుక వాళ్ళు ఆ సిటీ మీద కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ పాపులేషనే ఎక్కువ పెరిగే స్కోప్ ఉంది. వాళ్ళు కూడా మంచి కమ్యూనిటీ కనుక అవుతుంది అనమాట. కొద్దిగా పాష్ కల్చర్ అవుతుంది, ఇంకా పాష్ కల్చర్ అవ్వదు. అంటే నాయకుల మీద ప్రేమ ఉంటుంది కానీ, ప్రేమ అంటే వాళ్ళ మీద అభిమానం చూపిస్తున్నారు కానీ ఇన్వెస్ట్ విషయంలో మనకు ఖచ్చితంగా ఎక్కడ గ్రోత్ ఉంటే అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. అంతేలేండి. రాజకీయ నాయకులకి అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడ ఫాస్ట్ గ్రోతింగ్ ఉందో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. చూద్దాం, రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నగరం నిర్మితం అవుతుంది. ఆల్రెడీ వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో 2 కూడా సమానంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.